ఈ ట్యుటోరియల్లో ఈ స్టూల్ మోడలింగ్ని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి కర్వ్లో నుంచి సర్కిల్ తీసుకోవాలి. ఎడిట్ మోడ్లో రైట్ క్లిక్ చేసి సబ్డివైడ్ చేయాలి. టాప్ వ్యూ నుంచి ఈ వర్టిసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. కర్వ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి జామెట్రీలో బెవెల్లో రౌండ్లో డెప్త్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి ఈ వర్టిసెస్ యొక్క డెప్త్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు మెష్ చేయాలి. ఎడిట్ మోడ్లో ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి, డిలీట్ చేయాలి. ఈ ఫేసెస్ని కూడా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. ఈ ఫేసెస్ని కూడా డిలీట్ చేస్తున్నా. ఫ్రంట్ వ్యూ నుంచి ఈ ఫేసెస్ని డిలీట్ చేసుకోవాలి. వీటిని కూడా సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తున్నా. ఎడ్జ్ మోడ్లో ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. టాప్ వ్యూ నుంచి ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి సర్కిల్గా చేసుకోవాలి. ఎస్ జీ ప్రెస్ చేసి నంప్యాడ్లో 0 ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ గ్రూప్ని జీ యాక్సిస్కి అలైన్ చేసుకోవాలి. జీ యాక్సిస్లో మూవ్ చేసి స్కేల్ డౌన్ చేస్తున్నా. ఈ ప్రెస్ చేసి స్కేల్ డౌన్ చేస్తున్నా. మళ్ళీ ఈ ప్రెస్ చేసి పైకి మూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ ప్రెస్ చేసి స్కేల్ అప్ చేసి మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసి స్కేల్ డౌన్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఈ ఎడ్జ్ గ్రూప్ని కూడా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఈ 2 ఎడ్జ్ గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని బెవెల్ ఇవ్వాలి. ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి దీనికి కూడా బెవెల్ ఇవ్వాలి. ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం స్కేల్ అప్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి సాలిడిఫై మాడిఫైని యాడ్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఈ ఎడ్జ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ ప్రెస్ చేసి మార్క్ షార్ప్ని సెలెక్ట్ చేసుకోవాలి. సాలిడిఫైలో థిక్నెస్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ట్యూటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.